అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో పొద్దున టిఫిన్ ఈ విధంగా చేశాము. ఇదైతే మాత్రం మనం వండింది కాదు, బయట క్యాటరింగ్ వచ్చిందనమాట. మన వాళ్ళు అభిమానులు మనకు అందుబాటులో ఉండేవాళ్ళు ఈ విధంగా టిఫిన్ తెచ్చి పెడతారు. మీకు ఆల్రెడీ చెప్పాను చాలా వీడియోల్లో ఏమంటే అందుబాటులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరుకులు కానీ టిఫిన్ అంటే భోజనం కానీ తెచ్చి పెట్టచ్చు అన్నట్లుగా. ఇక్కడ మధ్యాహ్నం భోజనం దొరికే చాలా కష్టము మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి, ఎందుకంటే ఆల్రెడీ బుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళు బుక్ చేసుకుంటారు కాబట్టి పొద్దున్న టిఫిన్ అయితే అందుబాటులో ఉంటుంది. ఈ రకంగా తెచ్చి పెడతారనమాట వాళ్ళ ఇంట్లో సందర్భాన్ని బట్టి. ఇంకా రోజు ఈ రకంగా ఐటమ్స్ ఎక్కువ ఉండవు. ఎవరైనా క్యాటరింగ్ ఇచ్చిన రోజు మాత్రం ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి. మనం చేసుకునేటప్పుడు అంటే ఇంట్లోనే టిఫిన్ వండుకునేటప్పుడు చిత్రాన్నం చేస్తాము, మామూలుగా ఉప్మా చేస్తాము, పూరీ చేస్తాము, దోశ పోస్తాము. దాంట్లో దోశలో కూడా బియ్యం దోశ పోస్తాము. దాంట్లో అదే పనిగా గోధుమ పిండి దోశ పోస్తాము. ఈ రకంగా చేస్తూ ఉంటాము. ఒక ఐటము దానికి 2 రకాల చట్నీలు పెడతామన్నమాట. ముద్ద చట్నీ చేస్తాము, ముద్ద పప్పు చేస్తాము. పొద్దున్నే కూడా ఈ రకంగా టిఫిన్లు అనేది ఉంటుంది మన ఆశ్రమంలో. మనం వండినప్పుడు ఎవరన్నా క్యాటరింగ్ ఇచ్చినప్పుడు మాత్రం ఇన్ని రకాల ఐటమ్స్ ఉంటుంది. ఇంకా ఎప్పుడైనా ఆశ్రమంలో ఏదన్నా వర్క్ ఎక్కువ ఉండో లేకపోతే ఇంకేదన్నా చేయలేక వంట వాళ్ళు ఎవరన్నా హెల్త్ బాగాలేకుండా నాకే ఓపిక లేకుండా అట్లాంటప్పుడు క్యాటరింగ్ మేమే ఇస్తాము. అప్పుడు కొంచెం ఐటమ్స్ ఎక్కువే ఉంటాయి, ఎక్కువే ఇస్తాం. ఎందుకు క్యాటరింగ్ ఇస్తున్నాం కదా అన్నట్లుగా ఎక్కువ ఇచ్చి పెడతామన్నమాట. ఉండేది ఉన్నట్లు చెప్తానబ్బా, మీరు తప్పుగా భావించినా మంచిగా భావించినా మీ ఇష్టం. అంతే గదా! నేను గూడా రోజు ఇన్ని ఐటెమ్స్ పెడతాను అని చెప్పేది నాకు అవసరం లేదు. అబద్ధాలు చెప్పి గొప్పలు పొందాల్సిన అవసరం నాకైతే లేదు. మీ ఎదురుగా ఒక మాట మాట్లాడేసి, మీ తర్వాత వీడియో తీసిన తర్వాత ఇంకొక మాట మాట్లాడేది అవన్నీ మనకు అవసరం లేదు. దానికనే చెప్తున్నాను. ఇంక మీ అభిప్రాయం మీదనమాట. ఇంక మన వాళ్ళందరూ ఈ రకంగా తింటున్నారు. వాళ్ళతో పాటు ఎవరైతే ఈరోజు టిఫిన్ సెక్షన్ ఏర్పాటు బాధ్యత తీసుకున్నారో వాళ్ళు కూడా ఇక్కడే తిన్నారనమాట. ఇదిగోండి వీళ్ళు. ఇక్కడ సందర్భం ఏమి అనేది ఇంకొక వీడియోలో మీకు తెలియజేస్తాను. వాళ్ళు సపరేట్‌గా ఒక వీడియో తీశాను. ఆ వీడియో ద్వారా వాళ్ళు ఏ సందర్భంగా మన ఆశ్రమంలో టిఫిన్ ఏర్పాటు చేశారు అనేది మీ ముందుకు తీసుకొస్తానబ్బా. ఇది ఈ పూట మన చిన్ని వీడియో. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా సంతోషం అబ్బా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.